వెల్కమ్ టు ఐ న్యూస్. ఖతార్ జైలులో మగ్గిపోతున్న భారత నౌకాదళ మాజీ అధికారుల వ్యవహారంలో ఒక ఊరట లభించినా మరో చేదు నిజం భారత్ని వేధిస్తోంది. 8 మంది అధికారులకు మరణశిక్ష రద్దై 7 క్షేమంగా స్వదేశానికి చేరుకున్న కమాండర్ పూర్ణేందు తివారీ మాత్రం ఇంకా దోహా జైల్లోనే బందీగా ఉన్నారు. రీసెంట్ గా ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ని ఖతార్ కోర్టు తిరస్కరించడం కలకలం రేపుతోంది. అసలు ఆయన ఎందుకు రిలీజ్ చేయడం లేదు? ఆయన కుటుంబం ప్రధాని మోదీకి చేస్తున్న విన్నపం ఏంటి? స్పెషల్ స్టోరీలో చూద్దాం. నడి సముద్రంలో దేశ సరిహద్దులను కాపాడిన భారత నౌకాదళ వీరులు ఇప్పుడు ఖతార్ జైలులో మగ్గిపోతున్నారు. భారత నౌకాదళంలో విశిష్ట సేవలందించి రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రవాసీ భారతీయ సమ్మాన్ అందుకున్న ఒక వీరుడు నేడు పరాయి దేశంలో ఏకాకిగా పోరాడుతున్నాడు. ఖతార్లోని దహ్రా గ్లోబల్ సంస్థలో పనిచేస్తున్న 8 మంది మాజీ అధికారులను గూఢచర్యం ఆరోపణలతో 2022లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం జరిపిన అద్భుత దౌత్య ప్రయత్నాల వల్ల అందరికీ మరణశిక్ష రద్దింది. గతేడాది ఫిబ్రవరిలో 7 అధికారులు ఇండియాకు తిరిగి వచ్చి తమ కుటుంబాలను కలుసుకున్నారు. కానీ ఆ 8వ వ్యక్తి కమాండర్ పూర్ణేందు తివారీ మాత్రం అక్కడే ఉండిపోయారు. తాజా సమాచారం ప్రకారం గూఢచర్యం కేసు నుంచి ఆయనకు విముక్తి లభించినా అదే కంపెనీకి సంబంధించిన కొన్ని ఆర్థిక అవకతవకల పేరుతో ఖతార్ ప్రభుత్వం ఆయనపై కొత్త కేసులు మోపింది. ఈ కారణంతోనే ఆయనపై ట్రావెల్ బ్యాన్ విధించి ఇండియాకు రాకుండా అడ్డుకుంటోంది. తాజాగా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కూడా కోర్టు తిరస్కరించడంతో ఆయన కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉంది. 65 ఏళ్ల వయసులో మధుమేహం, రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తివారీని జైల్లోనే ఉంచడం అమానుషమని ఆయన సోదరి నీతూ భార్గవ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి పూర్ణేందు తివారీ ఆ కంపెనీలో కేవలం ఒక ఉద్యోగి మాత్రమేనని, ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం ఆయనకు లేదని కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. కంపెనీ సీఈఓ చేసిన తప్పులకు తివారీని బలిపశువును చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్లకు వారు పలుమార్లు లేఖలు రాశారు. ప్రధాని మోదీకి ఖతార్ అమీర్తో ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం మాత్రమే ఇప్పుడు తమ అన్నయ్యను కాపాడగలదని వారు నమ్ముతున్నారు. విదేశాంగ శాఖ ఈ విషయాన్ని నిశితంగా గమనిస్తోంది. దౌత్యపరంగా ఒత్తిడి తెస్తున్నప్పటికీ ఖతార్ కోర్టుల స్వతంత్రత పేరుతో అక్కడి ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ఒక భారతీయ వీరుడు తన శేష జీవితాన్ని స్వదేశంలో తన కుటుంబంతో గడపాలని కోరుకోవడం తప్ప ఖతార్ ప్రభుత్వం విధిస్తున్న ఈ ఆర్థిక ఆంక్షల వెనుక అసలు ఉద్దేశం ఏంటి? భారత ప్రభుత్వం మరోసారి తన దౌత్య విజయాన్ని ప్రదర్శించి పూర్ణేందు తివారీని క్షేమంగా ఇంటికి తీసుకువస్తుందా? యావత్ భారత్ ఇప్పుడు ఇదే ఎదురు చూస్తోంది.